ఇది ఆలుబుకారా వర్షాకాలంలో సీజన్ ఫ్రూట్. ఇది ఆలుబుకారా, ఇది కూడా ఆరోగ్యానికి మంచిది. ఇది స్వీట్ లెమన్. ఒకసారి వచ్చింది గ్రాఫ్టెడ్ మొక్క అని ఇచ్చారు, కానీ ఇప్పటికి రెండోసారి అయితే రాలేదు, ఒకేసారి వచ్చింది. ఇది వచ్చేసి సూర్యనామ చెర్రీ అంటారు. ఇది కూడా రాలేదు ఇంతవరకు అయితే. సూర్యనామ చెర్రీ, దీని వయసు కూడా 1.5 years అవుతుంది. రావచ్చు, ఏదే కానీ వయసుని బట్టి వస్తాయి, మనం రావాలనుకున్నప్పుడు రావు. ఇది వచ్చేసి ఆవకాడ, ఇది హైయెస్ట్. ఆవకాడ కూడా మన దగ్గర ఉండదు చాలా మట్టుగా వాతావరణానికి. గ్రాఫ్టెడ్ మొక్క ఇది. 1 year అయితే కాపుకు రావచ్చు అనుకుంటున్నాం. ఇది పెద్ద పాటలో పెట్టుకోవాలి. ఇది వచ్చి అంజీరు 2 ఉన్నాయి. ఇవి అంజీర్ అయితే ఫ్రూటింగ్ వచ్చింది. ఇవి కూడా 2 సార్లు ఫ్రూటింగ్ వచ్చింది, ఇది 3వసారి. ప్లస్ ఇది మామూలుగా నేను సేంద్రియ పద్ధతిలోనే ఎరువులు వాడుతున్నాను, ఆవులది మాత్రమే వాడతాను ఎరువు. ఇది వచ్చేసి సపోటా కూడా ఫ్రూటింగ్ వచ్చింది. ఇది ఒక అంజీరా. ఇది వచ్చేసి యాపిల్ బేరు. ఇది కూడా ఒక అరుదైన మొక్కనే. పెద్ద గంగరేవన్లు అంటారు మన తెలంగాణలో. యాపిల్ బేర్ అని ఉంటుంది. ఇది కూడా పెద్దగా వచ్చి, ఇది కూడా ఫ్రూటింగ్ బాగానే ఉన్నది. ఇది 2-3 సార్లు వచ్చింది. ఇది వచ్చేసి ఇది ఒక రకమైన చెట్టు, ఆయుర్వేదం చెట్టు. ఇది విప్ప చెట్టు అంటారు. విప్ప చెట్టు ఇది గిరిజనులది, పూలతోటి జీవనం సాగిస్తుంటుంది విప్ప చెట్టు. దీని పువ్వులు కానీ, కాయలు కానీ, పండ్లు కానీ అంత ఆయుర్వేదంలో యూజ్ చేస్తారు. ఇది విప్ప చెట్టు. ఇది కూడా నా దగ్గర ఉండాలని పెంచుకున్నాను. గోంగూర మందారం అంటారు. ఇది సుష్టానికి గోంగూర లాగా, దీని పూలు చాలా బాగుంటాయి. ఇది గోంగూర మందారం. ఇది వచ్చి బాదం చెట్టు. ఇది బాదం చెట్టు. ఇది కూడా సీడ్ నుంచే పెంచుకున్నాను. కాకపోతే ఇది కూడా 1 year పైన అయింది, కానీ రాలేదు, ఇప్పటికేం రావు. ఇది పెద్ద చెట్టు కదా, కుండీలో వచ్చేది తక్కువ. అదొక రన్నపాల, అది కూడా ఒక ఆయుర్వేదం మొక్క, కిడ్నీకి చాలా మంచిదని చెప్తుంటారు. రన్నపాల అది, దాని ఆకులతోటి కషాయం చేసుకొని తాగుతారు. ప్లస్ అట్లా కూడా పచ్చి కూడా తినొచ్చు. అది ఒక మంచి మెడిసిన్. అది వచ్చి మధుమాలతి పూలది. అది రకమైన పూల మొక్క, మంచి సువాసన వల్ల పూల మొక్క. అవతల వచ్చే గిన్నెమాలతి, అది కూడా కీపరే. అది కూడా ఒక రకమైన పూల మొక్క. అది బాగానే ఉంటాయి, దాని పూలు మంచి సువాసన వల్ల పూలు అవి. సముద్రపాల, అది ఆర్ట్కు సంబంధించింది, ఆయుర్వేద మొక్క. ఇది చీమ చింత. ఇది కూడా ఒక ఫ్రూట్ మొక్కనే. ఇది కూడా సీడ్ నుంచి పెంచుకున్నాను, ఇప్పటివరకు అయితే రాలేదు. చీమ చింత. ఇది తిప్పతీగ, సర్వరోగ నివారణ అంటారు తిప్పతీగ. ఇది ఆయుర్వేదంలో ఇది కూడా మంచి మెడిసిన్ మొక్క తిప్పతీగ. ఇది తెల్ల గురిగింజ. ఇది కూడా చాలా మంచి మొక్క ఆరోగ్యానికి. ఇది వచ్చి వాకాయి. ఇది ఒక ఫ్రూట్ మొక్క, వాకాయి అంటారు, కలింకాయలు అంటారు. ఇది కూడా 1.5 year అయింది, ఇది ఇంకా ఫ్రూటింగ్ రాలేదు. ఇది స్వీట్ చింత. ఇది ఒక రకమైన చింతనే, దీని స్వీట్గా ఉంటాయి. ఇది గన్నేరు, ఇది రెడ్ గన్నేరు. ఇది ఒక పూల మొక్క. ఇది రావి చెట్టు. ఇవి అదంతా గదే మొలిసింది. రావి చెట్టు, వేప చెట్టు 2 ఒక దగ్గర ఉంటే మంచిదని నేను పెట్టేసుకున్నాను. రావి చెట్టు, వేప చెట్టు. ఇది ఒక మర్రి చెట్టు. నేను ఇది హైట్ పెరగకుండా తల్లివేరు కట్ చేసుకున్నాను. ఇది చిన్నగానే ఉండేటట్లు. ఇది మల్బేరీ. ఇది ఒక రకమైన మల్బేరీ. దీనికి ఇది లీచి. ఇది ఇప్పుడు సంవత్సరానికి 2 నెలలు సీజన్ ఫ్రూట్. ఇది కూడా చాలా మంచిది ఫ్రూట్ లీచి. ఇది ఇక్కడ మన దగ్గర రాదు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది ఇది ఎక్కువ. మనకు హైదరాబాద్లో సీజన్లో రోడ్డు ఇరువైపులా అమ్ముతూ ఉంటారు సైకిళ్ళ మీద. లీచి అంటారు. ఇది చాలా మంచి ఫ్రూట్. ఇది స్థానికంగా ఉండే గోశాల నుంచి పేడను సేకరించి సేంద్రియ ఎరువును, కాంపోస్టును తయారు చేసుకుంటారు తిరుపతి. వీటిని నెలకొకసారి మొక్కలకు అందిస్తారు. బియ్యం కడిగిన నీరును వారానికొకసారి మొక్కలకిస్తారు. పుల్లటి మజ్జిగ, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసులను ఇస్తారు. ప్రస్తుతం మొక్కలు కూడా ఎంతో ఆరోగ్యంగా పెరుగుతూ ఉండటంతో ఎంతో సంతృప్తిగా ఉందంటున్నారు తిరుపతి. ఇది ఒక రకమైన బొప్పాయి. ఇది హైబ్రిడ్, చిన్నగా ఉంటుంది బొప్పాయి. పైనాపిల్. ఇది కూడా సంవత్సరం అయింది, కానీ ఇది ఇంతవరకు రాలేదు. ఇది వచ్చి దేవగానేర. పూలు అయితే అయినాయి ఒకసారి, ఈసారి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అక్కడ డ్రాగన్ ఫ్రూట్ అది ఒకటి ఉన్నది అక్కడ. ఇది వచ్చి 100 వరాలు. ఇదే నా గార్డెన్ ఫస్ట్ మొక్క. ఇది 100 వరాలు. ఇది ఒక ఫ్రూట్ మొక్క. ఇది కాశ్మీర్ మల్బేరీ అంటారు. ఇది 2-3 ఇంచుల దాకా ఫ్రూటింగ్ ఉంటుంది. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. కాశ్మీర్ మల్బేరీ అంటారు. ఇంకో 2వ పేరు కూడా ఉన్నది. 2-3 ఇంచుల దాకా ఉంటుంది ఫ్రూటు. అదేమో రాధా మనోహరం పూలు. అవి రంగున్ మల్లె కూడా అంటారు.
పూలు 2 రకాలుగా కలర్ మారుతుంటుంది. ఇది వచ్చి సంపంగి. ఇది కూడా నా గార్డెన్లో ఫస్ట్ మొక్క సంపంగి. ఇది చాలా ఒకసారి విపరీతంగా పూలు వచ్చినాయి. ఇది వచ్చి స్టార్ ఫ్రూట్. అది సీడ్స్, అది సంపంగి సీడ్స్. అవి సీడ్స్ ఇలా ఉంటాయి. సంపంగి చాలా మటుగా సీడ్స్ చూసి ఉండకపోవచ్చు అందరూ. ఇది వచ్చి స్టార్ ఫ్రూట్. ఇది ఒకసారి వచ్చింది. ఇది 1.5 year 2 years కానీ వస్తుంది స్టార్ ఫ్రూట్. ఇది వచ్చి స్వీట్ నారింజ. ఇది ఒకసారి వచ్చింది, ఇప్పుడు రెండోసారి ఇది ఫ్రూటింగ్. ఇది వచ్చి పూల మొక్కలలో ఇది గరుడవర్ధనం మొగ్గలు వచ్చినాయి. గరుడవర్ధనం. ఇదేమో గోవర్ధనము. ఇది వచ్చి నందివర్ధనము. 3 చాలామంది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ గరుడవర్ధనం గోవర్ధనం ఒకటే అనుకుంటారు, కానీ 2 వేరు. ఇది వేరు. దీని ఫ్లవర్స్ పెద్దగా ఉండి మంచి సువాసన ఉంటుంది. ఇది మామూలుగా కొంచెం చిన్నగా వస్తుంది ఫ్లవరు. ఇది వచ్చి ఆయుర్వేద మొక్క కొండపిండి ఆకు అంటారు. ఇది కొండపిండి ఆకు. కొండల్ని పిండి చేసే ఆకు అని అంటారు. కిడ్నీకి రాళ్ళు ఉంటే దీని ఆకులతోటి కషాయం చేసుకొని తాగితే బాగుంటుంది, కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి అంటారు. కొండపిండి ఆకు. దీంట్లో నేల ఉసిరి కూడా ఉంటుంది. నేల ఉసిరి. ఇది బ్లాక్ ఉమ్మెత్త. 3 ఉన్నాయి దీంట్లోనే. కొండపిండి ఆకు, నేల ఉసిరి, బ్లాక్ ఉమ్మెత్త. ఇది బ్లూబెర్రీ. ఇది 1 year ప్లాంట్, ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. బ్లూబెర్రీ ఇది మన వాతావరణానికి సూట్ అవ్వదన్నారు. అక్కడ బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ 3 అమెరికాకు సంబంధించినవి. మన దగ్గర లేవు, కాకపోతే నేను తెచ్చుకున్నాను. ఇది కూడా అవుతుందని అనుకుంటున్నాను. ఇది వచ్చి స్ట్రాబెర్రీ జామ. ఇది చూడటానికి రెడ్గా ఉంటుంది, బాగుంటుంది. ఫ్రూటింగ్ అయితే రాలేదు ఇంతవరకు. ఇది కూడా 1 year మొక్క కావచ్చు. ఓ రకమైన మల్లెలు, ఇవి కూడా దేవునికి బాగానే ఉపయోగిస్తాం. ఇది కరివేపాకు. ఇది ఇక్కడనే సీడ్ నుంచే ఇక్కడ మొలిసిందే, నా టెర్రస్ గార్డెన్లోనే మొలిసిందే ఇది కరివేపాకు. ఇది చిన్న ఉసిరి ప్లస్ ఇది మామూలు జామ. ఇది నాటు జామ మన దగ్గరది. ఇది వచ్చి పెద్ద ఉసిరి. ఇది కూడా పూత వచ్చింది, రాలిపోతుంది. కొంచెం పెద్ద టబ్లో పెట్టుకుంటే కావచ్చు అనుకుంటున్నా. ఇదేమో అడినియము. 2 రకాలు ఉన్నది. ఇది పింకు. ఇవండి నా దగ్గర మొత్తం 150 మొక్కలు ఉంటాయి. టోటల్గా నేను సేంద్రియ పద్ధతులనే నేను పెంచుకుంటున్నాను. నేను కంపోస్ట్ అనేది ఆవులది మాత్రం తెచ్చుకుంటాను. కాకపోతే గోశాల ఇక్కడ మాకు సనత్ నగర్లో 7 temples దగ్గర ఉంటుంది. నేను ఎప్పుడైనా అక్కడ ఫ్రీగానే తెచ్చుకుంటాను. 2 విధాలు ఉంటుంది. కంపోస్టు తయారవుతుంది, ప్లస్ ఎరువు కూడా ఉంటుంది. ఇట్లా ఈ బ్లాక్గా ఇలా విధంగా అయినప్పుడే ఇది మొక్కలకు ఉపయోగం. పచ్చిగున్నప్పుడు వేయద్దు, ఎండిపోయిన తర్వాత వేయద్దు. అలా వేస్తే ఎలా ఉపయోగం ఉండదు. పచ్చిగున్నప్పుడు వేస్తే పురుగు వస్తుంది, ఎండిపోయిన తర్వాత వేస్తే ఏం ప్రయోజనం ఉండదు. ఇలా ఉండాలి, తేమగా ఉండాలి, బ్లాక్గా ఉండాలి. అప్పుడే మొక్కకు బలము. ఇది నెలకొకసారి నేను వేస్తుంటాను మొక్కలకి. ప్లస్ లిక్విడ్ ప్రకారంగా అయితే బియ్యం కడిగిన వాటరే వేస్తాను వారానికి ఒకసారి. దాంట్లోనే కొంచెం ఖరాబ్ అయిన అరటి పండ్లు కానీ ప్లస్ పుల్లటి మధ్య కానీ మిక్స్ చేసి కలుపుకొని ఒక 3 రోజులు మక్క పెట్టేసి వాటర్ మిక్స్ చేసుకొని వాడుతుంటాను. వారం 10 రోజులకు ఒకసారి ఇస్తుంటాను. మొక్కలకు బలం కాబట్టి అది లిక్విడ్ రూపంలో ఇస్తుంటాను. మొక్కలంటే చాలా ఇష్టం అండి మాకు. మా ఆయన ఎక్కడికెళ్ళో మొక్కలు తెచ్చి బాగానే పెంచాడు. అవి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటాను నేను. చిన్న స్థలంలో 150 మొక్కలు చిన్నప్పుడు నేను హెల్ప్ చేసిన, కానీ ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత మొత్తం తననే చూసుకుంటుండు. చిన్నప్పుడు ఏదో 10 మొక్కలు పెట్టాము, తర్వాత అన్నీ 150 మొక్కలు అయినాయి. కానీ చాలా కష్టపడ్డాడండి మొక్కలకు. నా 4th floor తీసుకొని రావడానికి. HMTV ఛానల్ యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదములు. నగరాలను కాంక్రీట్ అరణ్యాలంటారు కదా, ఆ ప్రభావం తగ్గటానికి అత్యంత చవకైన విధానం మిద్దె తోటలని అంటారు నిపుణులు. డాబాలన్నీ పచ్చటి తోటలైతే ఎటు చూసినా హాయి గొలిపే పచ్చదనమే కనిపిస్తే పర్యావరణంతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ వీలైనన్ని మొక్కలు పెంచండి. గతి తప్పుతున్న మన వాతావరణ పరిస్థితులను అదుపు చేసే ఒక్క అడుగు వేయండి. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.